నమస్తే. నేను మీ వెంకట్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 25వ తేదీన బీఆర్ఎస్‌లో వారు జాయిన్ అవ్వబోతున్నట్టు మీడియాలో గూడా బహిరంగంగానే పెద్ద ఎత్తున వార్తలు రావడం జరుగుతా ఉంది. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతా ఉన్నారు. మిత్రులారా, ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, లైక్ చేసి షేర్ చేయండి. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా కూడా ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం సాగుతూ ఉంది. జగిత్యాల మాత్రం పూర్తి స్థాయిలో చర్చ అయితే జరుగుతూ ఉంది. మన అందరికీ తెలిసిన విషయమే. గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు జీవన్ రెడ్డి పరిస్థితి అయోమయంలో పడింది. ఒక పక్క అధికారంలోకి వచ్చినమని సంతోషపడాల్సినటువంటి పరిస్థితిలో జగిత్యాల మాత్రం జీవన్ రెడ్డి పరిస్థితి మాత్రం గడ్డు కాలానికి మాత్రం గురి కావడం జరిగింది. ఇక్కడ